హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు గ్రూప్ 2 పైన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. మన ఛానల్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇదే టాపిక్ పైన ఇదే క్వశ్చన్ వస్తూ ఉంది నాకు ఎక్కువగా. ఎందుకంటే నిన్నటి రోజునే మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది అయిపోయింది. గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా ఎన్నో వాయిదా పర్వాలు, ప్రతి ఒక్కడు వాయిదా వేయాలని చెప్పేసి వాయిదా పర్వాలు. అసలు గ్రూప్ 2 జరుగుతుందా జరగదా అని ఒకంత నిరాశ నిస్పృహలో సీరియస్ ఆస్పిరెంట్లు ఉన్న రోజుల నుండి మొదలు పెడితే నిన్నటి వరకు చాలామంది చాలా ఉత్కంఠంగా, అంటే రాసే వాళ్ళలోకి ఇంత పేపర్ ఎట్లా హార్డ్ వస్తుంది, ఈజీగా వస్తుందా, ఎట్లా వస్తుంది, పేపర్ సరళి ఎట్లా ఉంటుంది, ఈసారైనా ఉద్యోగం సాధించాలని కొంతమంది, ఈసారి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న లక్ష్యం సాధించాలి, వాళ్ళు అనుకున్నందుకు డీటీ రావాలి, ఎస్సిటిఓ రావాలి, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ రావాలి, ఇట్లా గోల్స్ చాలామందికి, మున్సిపల్ కమిషనర్, లేబర్ ఆఫీసర్, ఇట్లా ఉంటాయి కదా. ఈ కేటగిరీలు అంతా ఒక్కొక్కరు గోల్స్ ఒక్కొక్క రకంగా దాన్ని సాధించుకోవడానికి చాలా కష్టపడి, చాలా రాత్రులు నిద్ర లేకుండా, ఎన్నో త్యాగాలు చేసుకొని, కుటుంబం చూడకుండా, కుటుంబానికి దూరంగా ఉండి హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని చాలామంది చదివినారు. ఇంకోటి ఏంటంటే ఇన్ సర్వీస్లో ఉన్న హెచ్జిటి టీచర్స్, స్కూల్ అసిస్టెంట్ టీచర్స్, కొంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ కూడా కొంతమంది లాంగ్ వాళ్ళ డిపార్ట్మెంట్ లీవ్ పెట్టుకొని కూడా చదివినారు. ఇలాంటి అందరితో పాటు ఫ్రెషర్స్ పిల్లలు, సీనియర్స్ పిల్లలు, వీళ్ళందరూ కూడా కష్టపడి గ్రూప్ 2 ఖచ్చితంగా సాధించాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో ప్రతి ఒక్కరు ప్రిపరేషన్లో ప్రతి ఒక్కరు ఎన్నో అడదుడుకులు, ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎన్నో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అన్ని అడదుడుకులు, ఈ వాయిదాల పర్మంలో ఉన్న టెన్షన్స్ అన్నిటిని ఛేదించి నిన్నటి రోజున సక్సెస్ఫుల్గా గ్రూప్ 2 రాయడం కంప్లీట్ చేసినారు. వీరు సక్సెస్ఫుల్గా గ్రూప్ 2 రాయడం కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళ ముందున్న ఆలోచన, ఇప్పుడు వాళ్ళ ముందున్న తలంపు ఏంటంటే ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తే మంచి సర్వీస్ వస్తుంది, ఎన్ని మార్కులు వస్తే మనం గ్రూప్ 2 ఆఫీసర్ అవుతాం అన్న ఆలోచన చాలా మందిలో నిన్న నుండి మెదలాడుతుంది. చాలామందికి కొన్ని కోట్ల ప్రశ్నలు మైలో తిరుగులాడుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ సమాధానంగా నేను ఒకటైతే, మనకు తెలిసిన వ్యక్తుల నుండి నేను మాట్లాడడము, నా ఫ్రెండ్ సర్కిల్, మనకు కొన్ని సర్వేలు ఉంటాయి, నేను కొంతమందిని అడగడము, మళ్ళీ నేను కొన్ని సోషల్ మీడియాలోకి వెళ్ళి వచ్చిన సర్వేలు అన్నీ తీసుకొని చూసినాను. చూస్తే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, రిజర్వేషన్ వైజ్ ఎంత ఉంటుంది అనేది అంతా కూడా మనం చూడడం జరిగింది. దాని ఒకసారి మీకు చెప్తాను. ఇదే ఫైనల్, నాదే చెప్పిందే ఫైనల్ అని మీరు అనుకోకండి. నేను ఫస్టే చెప్తాను, ఇది ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే, నేను ఊహించి చెప్పగలిగింది, నేను అనాలిసిస్ చేసి చెప్పగలిగింది. ఇంతకంటే తక్కువలో కూడా మార్కులకు ఉద్యోగం రావచ్చు, ఇంతకంటే ఎక్కువలో కూడా ఉద్యోగానికి మార్కులు రావచ్చు. అంటే ఎక్కువ మార్కులు వస్తే కూడా ఉద్యోగం రావచ్చు, తక్కువ మార్కులు వస్తే కూడా ఉద్యోగం రావచ్చు. ఇదే ప్రామాణికమని మాటకు మీరు అనుకోకండి, నేనే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి నేను ఇది చేయడం జరుగుతుంది తప్ప వేరేదేం లేదు. ఇంకోటి ఏంటంటే, చాలామంది మిత్రులు అన్న యాబ్సెంట్ అయిన వాళ్ళు చాలామంది యాబ్సెంట్ అయిన చాలామంది ఎగ్జామ్ రాయలేదు, కాబట్టి ఈ యొక్క కట్ ఆఫ్లో ఏమైనా చేంజ్ ఉంటుంది అంటారు. ఎంతమంది యాబ్సెంట్ అయినా, ఎన్ని ఉన్నా కానీ పేపర్ యొక్క కఠినత్వం మీద, పేపర్ స్టాండర్డ్ పైన, రాసిన వాళ్ళపైన ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు యాబ్సెంట్ అయినంత మాత్రాన అతిలో తక్కువ మార్కులకైతే ఉద్యోగాలు రావు. రాసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిన్నటి రోజున మనకు 2,50,000 మంది రాసినారు. అలా కాంపిటీషన్ ఎంత ఉంటుందండి, 30,000 మధ్యలో తిరుగుతుంది, జస్ట్ 30,000 మధ్యలో అంతే. ఎక్కువ చెప్పాలంటే 25,000, 30,000 మధ్యలో ఉంటుందండి. ఇక వీళ్ళకి వెళ్ళే రేపు ఆఫీసర్స్ వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంటర్వ్యూస్ లేవు. ఇంటర్వ్యూస్ ఉంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:3 తీసుకుంటాడు. ఇంటర్వ్యూస్ ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:3 తీసుకొని ఇంటర్వ్యూకి 1:2 తీసుకునేటోడు. సో ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ లేదు, ఇంటర్వ్యూ లేకుంటేనే ఇప్పుడు మనకు ఉద్యోగం వస్తుంది గ్రూప్ 2. సో కాబట్టి ఆయన ఏం చేస్తాడు, బాగా ఫిల్టర్ చేస్తాడు. హెవీగా ఎవరికి మార్కులు వచ్చినాయని 1-2-3 సార్లు ఆయన చూసుకొని, రిజర్వేషన్ వైజ్ కట్ ఆఫ్స్ అన్ని చూసుకొని ఫైనల్గా మనకైతే ఒక లిస్ట్ వస్తుంది, సెలెక్షన్ ప్రొవిజనల్ లిస్ట్ వస్తుంది. అక్కడ మనకు ఉండమా ఈ మార్కులకు అని చూసుకోవాలి. మెయిన్గా చాలామంది ఎందుకు అబ్సెంట్ అయినారన్న నాకు క్వశ్చన్ వేస్తున్నారు. అబ్సెంట్ అయ్యడానికి కారణాలు ఏముంటాయి అంటే, ఇప్పుడు మొన్న రీసెంట్గా మనకు 11,061తోని డిఎస్సి పడ్డది. అలా చాలామంది వెళ్ళిపోయారు డిఎస్సికి. వాళ్ళు కూడా కొంతమంది ఎగ్జామ్ రాయలే గ్రూప్ 2. చాలామంది గ్రూప్ 4 మొన్ననే రీసెంట్గా రాసిన వాళ్ళు కూడా కొంతమంది సాల్తీ అనుకొని వాళ్ళు కూడా ఎగ్జామ్కి యాబ్సెంట్ అయిన వారు ఉంటారు. గురుకుల వాళ్ళు కావచ్చు, కొన్ని నోటిఫికేషన్ ఈ మధ్యలో చాలా రిజల్ట్స్ వస్తున్నాయి. అలా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఈ గ్రూప్ 2 రాయకుండా దూరంగా ఉన్నారు. ఇంకా కొంతమంది అప్లై చేసి మర్చిపోయే వాళ్ళు ఉంటారు. దాని కారణం కూడా చాలామంది రాయలేకపోయి ఉంటారు. ఏదేమైనా రాసిన వాళ్ళే మనకి ఇక్కడ ప్రామాణికము.
రాసిన వాళ్ళ క్వశ్చన్ పేపర్సే మనకి ఇక్కడ ప్రామాణికము. వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కూడా మనకు మెయిన్గా ప్రామాణికమైన ముచ్చట. ఓకే, మనకు గ్రూప్ 2లో బెస్ట్ సర్వీస్ రావాలంటే నేను చెప్తా అంటున్నాను. ఫస్ట్ పేపర్లో ఎన్ని స్కోర్ చేయాలి, సెకండ్ పేపర్లో ఎన్ని స్కోర్ చేయాలి, అండ్ థర్డ్ పేపర్లో ఎంత స్కోర్ చేయాలి, ఎన్ని మార్కులు రావాలి, ఫోర్త్ పేపర్లో ఎన్ని మార్కులు రావాలి. ఫస్ట్ మనకు పేపర్ 1లో వచ్చేసి 80 మార్కుల నుండి 90 మార్కులు, ఈ 80 స్టార్టింగ్ నుండి 90 మార్కులు ఈ మధ్యలో ఎవరు అంటే 81 కావచ్చు, 82 కావచ్చు, 85 కావచ్చు, 90 కావచ్చు, ఈ మధ్యలో 80 నుండి 90 మార్కులు ఎవరికి వస్తాయో అది మంచి గుడ్ స్కోర్ అండి. అది మీకు జిఎస్ పర్పస్లో మంచి స్కోర్ అనమాట. మీకు ఫస్ట్ పేపర్లో చాలా మంచి స్కోరు, జనరల్ స్టడీస్ ఎబిలిటీస్లో మీకు చాలా మంచి స్కోర్. సెకండ్ పేపరు వచ్చేసి 90 నుండి 110 మార్కులు, 90 నుండి 110 మార్కులు ఎవరికి వస్తాయో సెకండ్ పేపర్లో అది చాలా మంచి బెస్ట్ స్కోర్ అండి, అది కూడా చాలా మంచిది. థర్డ్ పేపరు ఎకనామీ, నిన్నటి వరకు అందరూ తెలిసిన బిట్లో వచ్చినాయి, తెలిసినట్టే ఉంది క్వశ్చన్ పేపర్, చాలా ఈజీగా వచ్చింది. గ్రూప్ 3తో చూసుకుంటే గ్రూప్ 2 ఎకనామీ చాలా ఈజీ అని చాలామంది మాట్లాడినారు. వాళ్ళ అభిప్రాయాలు మార్నింగ్ వరకు మధ్యాహ్నం వరకు మారిపోయినాయి, అభిప్రాయాలు చేంజ్ అయినాయి. ఎట్లా అంటే గ్రూప్ 2లో చాలా కఠినంగా వచ్చిన పేపర్ వచ్చేసి మనకు ఫస్ట్ పేపరు అండ్ సెకండ్ పేపర్ అనుకోవాలి. ఎందుకంటే గ్రూప్ 2 ఎకనామీ చాలా టఫ్ వచ్చింది, దాని కారణంగా మనకి ఇక్కడ స్కోర్ పడిపోయింది. ఎంత అంటే ఇప్పుడు గ్రూప్ 2 థర్డ్ పేపర్ వచ్చేసి 85 మార్కుల నుండి జస్ట్ 95 మార్కులు వస్తే మంచి స్కోర్ అండి, అది మీకు మంచి స్కోరు. ఈ ఎకనామీ థర్డ్ పేపర్లో 85 నుండి 90 మార్కులు వస్తే మంచి బెటర్ స్కోర్ అనమాట ఇది. ఓకే, ఫోర్త్ పేపర్ ఉద్యమ చరిత్ర, ఇది స్కోరింగ్ పేపర్. ఇది మంచి స్కోర్ చేసుకుంటే మీకు సర్వీస్ని బట్టుకొచ్చి ఇచ్చే పేపర్. ఫస్ట్ కాంచెల్లి చాలా మంది గ్రూప్ 2 చదివే వాళ్ళందరికీ కూడా వివిధ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటుంటే వాళ్ళ కోచింగ్లో తీసుకునే వాళ్ళ యాజమాన్యం కావచ్చు, వాళ్ళ ఫ్యాకల్టీ అందరూ ఏం చెప్తారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 4 పేపర్ ఏదైతే గ్రూప్ 2లో 4 పేపర్ ఉందో, 4వ పేపర్ ఉందో ఫోర్త్ పేపర్, అది బాగా చదవండి, అది మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ అంటారు. కానీ ఇక్కడ చూసినట్టయితే నిన్నటి పేపర్ బాగా స్కోర్ చేసినట్టుగా అనిపించలే. ఎందుకంటే 25 నుంచి 20 ప్రశ్నలు కొద్దిగా చాలా కఠినంగా వచ్చినాయి, దాని కారణంగా స్కోర్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫోర్త్ పేపర్లో గ్రూప్ 2 ఫోర్త్ పేపర్లో 100 నుండి 110 మార్కులు వస్తే సరిపోతాయండి. 100 నుండి 110 మార్కులు వస్తే మంచి స్కోర్. అంటే 100 నుండి 110 దాటిచేటోళ్ళు ఉంటారు కదా అంటే ఉంటారు. కానీ నేను ఏం చెప్తున్నా, మీకు ఇక్కడ వచ్చే స్కోర్ బెటర్ స్కోర్ గురించి చెప్తున్నా. అంటే మీరు రేపు 1:2 కావచ్చు, 1:3లో కావచ్చు ఉండడానికి కావాల్సిన మార్కులు చెప్తున్నా నేను. అదేవిధంగా ఈ వీడియో లాస్ట్లో మీకు ఎన్ని మార్కులు వస్తే మీకు సర్వీస్ వస్తుందో చెప్తా. నేను ఇవి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్కులు ఈ పేపర్లలో చెప్తున్నా నేను, ఇదే ప్రామాణికం అయితే కాదు. ఓకే, ప్రామాణికం అంటే ఇదే అవుతుందని నేను అనుకుంటున్నా, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం. ఫోర్త్ పేపర్ వచ్చేసి 100 to 110. ఇవి వచ్చిన తర్వాత ఇవన్నీ మీకు ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరూ కూడా 1:2 వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక రిజర్వ్లా అంటే మనకు రిజర్వేషన్లా, సోషల్ రిజర్వేషన్లా చూసినట్టయితే మనకు ఓపెన్లా పక్క నేను చెప్తున్నా, ఓపెన్లో 390 to 400 వరకు చూసుకోవాలి. ఓపెన్లో ఎవరెవరైతే ఓపెన్కి వెళ్ళే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 390 to 400 చూసుకోండి. 400 వరకు ఉంటే బెటర్. ఇంకా 400 పైన కూడా ఉంటాయి అనుకుంటున్నాను. 420 వరకు 4 వరకు వస్తారు అనుకుంటా, 420 వరకు వస్తారు. ఎందుకంటే ఉంటారు కొంతమంది జెమ్స్ ఉంటారు, పర్ఫెక్ట్గా రాసే వాళ్ళు ఉంటారు, పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు టాలెంటెడ్స్ ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు. ఇక బీసీ, నేను బీసీఏ, బీసీసీ, బీసీడీ ఇవన్నీ చెప్పాలి. కానీ ఫస్ట్ నేను బీసీబీ గురించి చెప్తా. బీసీబీ వాళ్ళకు ఖచ్చితంగా 380 to 395, 390 ఇది మంచి స్కోరు. మీరు ఎవరైనా బీసీబీ అంటే ఓపెన్కి చెప్తాను, మీరు ఓపెన్కి వెళ్ళినట్టే. ఎందుకంటే 380 to 390 మధ్య మీరు ఉంటే సరిపోతుంది. 380కి వెళ్ళి 390 బీసీబీ వాళ్ళకు ఉంటే మీకు బెటర్ స్కోర్ ఇది. అదేవిధంగా బీసీ వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరు, ఎస్సీ వాళ్ళు వచ్చేసి 370 to 380. వీళ్ళు కూడా అట్లా ఉంటుంది, స్కోర్ తగ్గదు. కేవలము మనకు బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఉండే తేడా ఎంత అంటే జస్ట్ 10 మార్కులు, అంతకంటే ఎక్కువ ఉండదు. ఒకప్పుడు ఎస్సీ వాళ్ళు అనే పేరు వస్తే ఓపెన్ రిజర్వేషన్ క్యాండిడేట్స్, వీళ్ళకి రిజర్వేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీలోకి వీళ్ళు రిజర్వేషన్ అనుకున్న వాళ్ళు. ఇప్పుడు మీ ఆలోచనలు తారుమారు అయిపోయినాయి. ఎందుకంటే రిజర్వేషన్ ఇక్కడ పనికొస్తలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రతిభకే పట్టం కట్టేటట్టే కనిపిస్తుంది రిజర్వేషన్లలో కూడా. ఎవరికి రిజర్వేషన్ సక్సెస్ అవుతుంది, ఎవరికి రిజర్వేషన్ పనికొస్తలేదు అనేది వీడియో చివరిలో చెప్తా, వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఛానల్ చూసిన వారు ఫస్ట్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 370 to 380లో రావాలి. ఎస్టీ వాళ్ళకు 360 to 360, ఎస్టీ వాళ్ళకు 365 నుండి 370 మార్కులు వస్తే వాళ్ళకు బెస్ట్ స్కోర్ ఇది.
అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు చూడండి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరు? ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అంటే వాళ్ళకి ఎవరెవరు పోతారు? వాళ్ళకంతా రెడ్డి బ్యాచ్, రెడ్డి సామాజిక వర్గంలో ఎవరైతే ఎకనామికల్గా పూర్ ఉంటారో ఓసీలల్లా, అలా వెల్మ వాళ్ళు రావచ్చు, రెడ్డి వాళ్ళు రావచ్చు, ఇంకా అందరు రావచ్చు. వీళ్ళ దాంట్లో చూడండి ఈ ఈడబ్ల్యూఎస్లలో 355 మార్కుల నుండి 360 వస్తే ఉద్యోగం వస్తుంది. 350 నుండి 360. సో వీళ్ళకి అట్లా ఇక సేఫ్ స్కోర్ ఉద్యోగం తీసుకొచ్చి ఇచ్చే స్కోరు నేనైతే చెప్పగలుగుతున్నా 380 నుండి 400 మధ్యలో ఉంటే మీకు ఖచ్చితంగా చెప్తున్నా మంచి ఉద్యోగం వచ్చే ఛాన్స్ అవుతుంది. మంచి సర్వీస్ అంటే మీకు DT స్థాయి, మీకు మున్సిపల్ కమిషనర్ స్థాయి, గ్రేడ్ 3 కమిషనర్ స్థాయి, ACT వాళ్ళు రావాలంటే మీ జోన్లు ఉండాలి. ఆ పోస్ట్ మీకు జోన్లు ఉంటే మీకు 400లలో వచ్చేస్తుంది. ఇక మీకు 380ల సెక్షన్ ఆఫీసర్స్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పినవి కూడా ఎట్లా ఉంటాయంటే మీ జోన్లలో పోస్టులు ఉంటే ఈ నెంబర్ సిరీస్ మీకు అప్లై అవుతుంది. మీ జోన్లలో ఈ నెంబర్ సిరీస్ ఉంటే మీకు ఇది అప్లై అవుతుంది. ఒకవేళ మీ జోన్లలో ఈ నెంబర్ సిరీస్ లేదు అంటే ఏది ఎక్కువ స్కోర్ లేదు అంటే ఎక్కువ పోస్టులు లేవు, తక్కువ ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఈ నెంబర్ ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మారవచ్చు. అంటే పోస్టులు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనకు చార్మినార్ జోన్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి, అక్కడ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది, ఇతర జోన్ల కంటే తక్కువ ఉంటుంది. చార్మినార్లో ఇప్పుడు మనకు ఎక్కువ కట్ ఆఫ్ ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది ఎక్కడ చూపిస్తుంది అంటే ఓవర్గా ఎక్కువ కట్ ఆఫ్ అంటే ఎక్కువ మార్కులు చూపించేది మనకు ఖచ్చితంగా నేను చెప్తున్నా భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, నల్గొండ, భద్రాద్రి హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా, మైబాద్ జిల్లా అండ్ ఇక్కడ వరంగల్, హన్మకొండ ఈ సిటీ ఏరియా ఇది ఎక్కువ మంది ఉంటారు నిరుద్యోగులు. ఇక్కడ బాగా సిటీ కల్చర్ కాబట్టి చదివే వాళ్ళు ఎక్కువ మంది కూడా ఉంటారు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ కాంపిటీషన్ అధికంగా ఉంటుంది. ఇది అంటే మనకు నల్గొండ జోన్ పోతే కంప్లీట్లీ ఆడ బాగా చదివే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా ఉంటారు. ఆడ ఎప్పటికెళ్ళో చదివి 4-5 సంవత్సరాల కాంచెల్లి ఉన్న కాంపిటీటర్స్ ఉంటారు, కొత్త వాళ్ళు కూడా ఉంటారు. ఆడ ఖచ్చితంగా ఇవి మారే అవకాశం ఉంటుంది, అక్కడ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ నేను చెప్తున్న చార్మినార్ జోన్లో తక్కువ కట్ ఆఫ్లు ఉంటుంది. అక్కడ చార్మినార్లో చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 330-340 మార్కులకు కూడా వస్తుంది ఉద్యోగం. ఆడ ఎస్సీ వాళ్ళకు ఇక్కడ మనం 370 అనుకున్నాం అంటే 370 అనుకున్నాం ఎస్సీ వాళ్ళకి. ఇక్కడ ఇతర జోన్లలో ఆడ ఎస్సీ వాళ్ళకు 350 కూడా వస్తుంది, ఎస్టీ వాళ్ళకు 345లో కూడా వస్తుంది. ఇక బీసీ వాళ్ళకి అక్కడ 360 వచ్చిన వస్తుంది, 370 వచ్చినా కూడా వస్తుంది. సో ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉన్నాయి, చార్మినార్ జోన్లో ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ సిటీ ప్రాంతం మనకు హైదరాబాద్, సికింద్రాబాద్ ఎవరు చదవడు, ఎవరు రాయడు కూడా. ఆ పక్కలో ఉన్న ఏదైతే జిల్లాలకు వస్తాయో అక్కడ బాగా మంది ఈ సిటీ జోన్లకు అంటే సిటీ క్యాడర్లకు ఎక్కువ కూడా అక్కడ ఉన్న పక్క జిల్లాల్లో ఎక్కువ ఉద్యోగాలు కొడతారు. అట్లా అన్నమాట. ఓకే, ఏదేమైనా కానీ నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మీకు ఇప్పుడు చూడండి ఎస్సీ వాళ్ళకు 370 అన్న 370 నుండి 380, ఎస్టీ వాళ్ళకు 365 నుండి 370 మార్కులకు వస్తుంది సేఫ్ స్కోర్ అని చెప్పిన. ఇక్కడ బీసీ వాళ్ళకు 380 నుండి 390 చెప్పిన. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 355 నుండి 360. ఇప్పుడు చెప్పండి రిజర్వేషన్ ఎవరికి పనికొస్తుంది? ఓసీకి పనికొస్తుంది. రిజర్వేషన్ ఎవరికి పనికొస్తుంది? బీకి పనికొస్తుందా? బీసీ మొత్తం అందరికి పనికొస్తుందా రిజర్వేషన్? ఎస్సీ వాళ్ళకి పనికొస్తుందా? మొన్నటిదాకా ఎస్సీ వాడు ఎవడన్నా ఏదైనా హయ్యర్ కేటగిరీలో వాడు ఓపెన్లో కొట్టేసి పోయినా కూడా రిజర్వేషన్ క్యాండిడేట్ అని ఏలెత్తి పెట్టి చూపించేటోళ్ళు. ఎస్టీ వాళ్ళు ఎవరు పోయినా కానీ రిజర్వేషన్ క్యాండిడేట్ అని ఏలెత్తి పెట్టి చూపించేటోళ్ళు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఎవరికి పనికొస్తుంది? ఈ 10% ఏదైతే ఉందో ఈఎస్డబ్ల్యూని పనికొస్తలేదా? ఈఎస్డబ్ల్యూ అనేది వాస్తవానికి సమూలన ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఎఫెక్ట్ చూపిస్తారు వీళ్ళంత రిజర్వేషన్ పైన. ఇప్పుడు తీర్మార్ మల్లన్న కూడా అదే మాట్లాడుతుంది. ఈఎస్డబ్ల్యూ కోట ఎవరికి పోతుంది న్యాయబద్ధంగా? చూడండి మీరే, న్యాయబద్ధంగా ఈఎస్డబ్ల్యూ ఎవరికి పోతుంది? మళ్ళీ అక్కడ సంక్షేమ ఫలాలు అనేది చూడండి, అక్కడ కూడా మళ్ళీ అగ్రకులస్తులు ఇలా చేరి మళ్ళీ అక్కడ వీళ్ళే ఈ బాపతోళ్ళే మళ్ళీ ఈఎస్డబ్ల్యూ బ్రేక్ చేస్తుండ్రు. కాబట్టి చూడండి ఇది ఎక్కడైనా న్యాయం ఉందా? ఇప్పుడు బీసీ దాంట్లో చూడండి, బీసీ వాళ్ళకు టోటల్గా 27%. ఆ 27% ఇలా బీసీఏ వాళ్ళకు, బీసీబీ వాళ్ళకు, బీసీడీ వాళ్ళకు, బీసీడీ వాళ్ళు ఉంటారు. ఈ బీసీబీలో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, బీసీడీలో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. బీసీఏ కూడా అంటారు కానీ బీసీఏలో పోస్టులు తక్కువ ఉంటాయి. సో వీళ్ళకి పాపం ఎంత ఇక్కడ ఏమైనా పనికి వస్తుందా? రిజర్వేషన్ పనికి వస్తలేదు. కానీ ఇక్కడ ఈఎస్డబ్ల్యూఎల్లా ఈఎస్డబ్ల్యూ ఉన్నది చూసినావా, ఈడబ్ల్యూఎస్లో ఉంది కదా, ఈ ఈడబ్ల్యూఎస్లో 355కి వస్తుంది అన్ని జోన్లల్లో. అక్కడ మనకు ఏదైతే చార్మినార్ జోన్ ఉందో అక్కడ కేవలం 335 కూడా జాబ్ వస్తుంది. అండ్ ఎటు చూడు రాజ్యాధికారం అగ్రకులస్తుల చేతుల్లో ఉంటుంది, ఎటు చూడు
ఆఫీసర్స్ అందరూ కూడా మళ్ళీ వాళ్ళ చేతుల్లో ఉంటారు. మీకు అర్థమవుతుందా? నేను రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు, రిజర్వేషన్లో ఉన్న లాజిక్ చెప్తున్నా. ఎవరు పొందుతుర్రు? ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరు వస్తారు? అంతే కదా, అగ్రకులస్తులలో ఏదైతే పేద బ్యాచ్ ఉందో వాళ్ళు అంటారు. నీకు పేద బ్యాచ్ పేరుకే పేద బ్యాచ్, ఏడ పేద బ్యాచ్? నువ్వు ఎకనామికల్గా పేద బ్యాచ్, నీ కులం పరంగా నువ్వు అగ్రకులస్తుడివే కదా. అర్థమవుతుందా? నేను ఎవరిని ఉద్దేశించి అంటలేను, రిజర్వేషన్ ఉద్దేశించి అంటాను. ఎప్పుడైనా చూడండి మిత్రులారా, ఎస్సీ ఎస్టీ బీసీలు కానిస్టేబుల్లే కావాలి, స్కూల్ టీచర్లే కావాలి, ఇక అంతకంటే ఏం లేదు. అగ్రకులస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఆఫీసర్ స్థాయి క్యాడర్లు ఉండాలి. ఇప్పుడు పైన చట్టాలు చేసేటోళ్ళు ఎవరండి? అంతా పార్లమెంట్లో ఉండేటోళ్ళు అంతా మీరు చూసుకోండి, మొత్తం అగ్రకులస్తులే ఉన్నారు. మొత్తం వాళ్ళకి ఎవరికి బెనిఫిట్ చేసుకున్నారు చట్టం? ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే కదా. ఈడబ్ల్యూఎస్ 10% కోట పెట్టాల్సిన అవసరం ఉందా? 5% ఇస్తే ఏమైంది? 5% వాళ్ళకి ఇస్తే బెటర్ ఉండేనా? లేదు, 10% ఇచ్చిర్రు. వీళ్ళ కమ్యూనిటీ ఎంత ఉంటుంది చెప్పండి? వీళ్ళ కమ్యూనిటీ అంటే వీళ్ళ జనాభా ఎంత ఉంటుంది? ఒక్కొక్క రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళ జనాభా ఎంత ఉంటుంది? 1% ఉంటుంది. 1% ఉన్నకేమో 10% కోట కావాలి. ఇక్కడ బీసీ వాళ్ళు ఎంత ఉంటారు? బీసీ వాళ్ళు భారత రాజ్యాంగంలో బీసీ వాళ్ళ వాట ఎంత? వాళ్ళ జనాభా లెక్కల ప్రకారం వాళ్ళు లెక్క పెడితే 50% ఉంటారు. 50% ఉన్నోనికేమో 27%, 1.5%, 2.5% ఉన్నోనికేమో జనాభాలో 1.5, 2.5% ఉన్నోనికో 10% రిజర్వేషన్. ఇది మన రిజర్వేషన్ యొక్క ప్రతిఫలాలు అందరికీ అందించబడడం. నేను ఎవ్వరికి ఉద్దేశించి కాదు, రాజ్యాంగం అందించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ కరెక్ట్ వస్తున్నాయా? అసలు అది నేను మాట్లాడింది. ఎవడు ఏదైనా సాధించని ఉద్యోగం కొట్టాలంటే మెరిట్కి వెళ్ళాలి, తప్పదు. కానీ మెరిట్కి వెళ్ళేటోడు ఒకడు ఉన్నాడు ఇక్కడ, మళ్ళీ ఎస్సీ వాడే ఉన్నాడు, ఎస్టీ వాడే ఉన్నాడు, బీసీ వాడే ఉన్నాడు. మరి ఇక్కడ మెరిట్లో కాకుండా ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్లో కొట్టేటాడు ఉన్నాడు. మీకు అర్థమైందా? నేను ఎవరికి వ్యతిరేకం కాదు, రిజర్వేషన్ మీద మాట్లాడుతున్నాను. అందరూ నా మిత్రులే, అందరూ నా ఫ్రెండ్సే. నాకు తెలుసు ఈ వీడియో పోస్ట్ చేయగానే చాలా మంచి మంచి కామెంట్లు నా కామెంట్ బాక్స్లు అన్నీ పడతాయి, పట్టినా నో ప్రాబ్లం. ఆ కామెంట్ బాక్స్లు అన్నీ కూడా వచ్చిన కామెంట్లు అన్ని స్క్రీన్ షాట్ తీసి ఒకసారి మన స్క్రీన్ మీద వేసుకొని మాట్లాడదాం. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మాట్లాడదాం. ఎందుకంటే నేను ఒక్కని మాట్లాడిన మాట కాదు, ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళే మాట్లాడతారు. ఎవరు ఈ తీర్మార్మల్ అయినా కూడా మాట్లాడతాను. ఇది ఈడబ్ల్యూఎస్ కోట ఎత్తివేయాలని కూడా మాట్లాడతాను. ఆయన మీద ఫస్ట్ మీరు మాట్లాడండి ఈ వీడియోని పోస్ట్ చేసిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్సీగా ఉన్న ఆయన ఒక ప్రజాప్రతినిధే మాట్లాడతాడు, ఇక్కడ అన్యాయం జరుగుతుంది బీసీలకు అని. నేను బీసీల తరపున మాట్లాడుతున్నా, నేను ఎవరి తరపున మాట్లాడతాను? బీసీలకు 27% కోటా ఇచ్చి వాళ్ళని ఆగం చేస్తారన్న దాని మీద మాట్లాడతాను. నేను ఎస్సీ మీదనో ఎస్టీ మీదనో ఎవరికో సపోర్ట్ కాదు, నేను ఓన్లీ బీసీ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతాను ఈ వీడియోలో. అర్థం చేసుకోండి. ఏదేమైనా కానీ ఏ రిజర్వేషన్ అయినా కానీ కోల్పోయేది, ఉద్యోగం కోల్పోయి నిరుద్యోగ అయ్యేది బీసీ వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. బీసీలోలా మీ అందరిలో చైతన్యం రానంత రోజు మీరు పుస్తకాలు చదువుతారు, మీకు ఉద్యోగాలు రావు. మీరు పుస్తకాలు చదువుతారు, ఎందుకు రావు? రిజర్వేషన్ కోట తక్కువ ఉన్నది కాబట్టి రాదు. మీరు ఓపెన్కి పోవాలి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో అయినా 335 మార్కులకు ఆయనకు ఉద్యోగం వస్తే, ఈడబ్ల్యూఎస్లో ఉన్న కోటలో ఉన్న ఆయనకు 335, 340 మార్కులకు ఆయనకు ఉద్యోగం వస్తే, నీకు 400కు 390 మార్కులకు వస్తుంది ఉద్యోగం. అంటే మధ్యలో వ్యత్యాసం ఎన్ని మార్కులు? 70 మార్కుల వ్యత్యాసం ఉన్నది. నువ్వు బీసీ కులంలో పుడతావు, ఆయన అగ్రకులస్తులలో పుడతాడు, ఆయనకు తక్కువ మార్కులకు 340, 330కి వస్తుంది. నువ్వు బీసీలో ఉంటావు, నీ బీసీ కేటగిరీ, నీ బీసీ రిజర్వేషన్ నీకు 380, 390 మార్కులు వస్తాయి. ఇది ఇక్కడ జరిగేది. అందుకని అర్థం చేసుకోండి, రిజర్వేషన్ చాలా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ఈ కుల వర్గాలపైన, కుల సమీకరణలపైన. ఎకనామికలీ పూర్ ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ అంటారు, కానీ కులపరంగా దియ్యరు. కులం పేరు చెప్పుకోవడానికి అక్కడ పెద్దగా అగ్రకులస్తుడు ఉంటాడు, మేము ఎకనామికల్ పూర్ అని చెప్పేసి రిజర్వేషన్లా దూరేసి వాళ్ళ పెద్ద స్థాయి పోస్టులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా జరుగుతూ ఉంది. ఏదేమైనా అది గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్ కాబట్టి దానికి ఎవరేం మార్చలేరు. ఏదేమైనా కానీ ఇక మొత్తానికైతే ఈ గ్రూప్ 2 సేఫ్ స్కోర్ వచ్చేసి 380 to 400 స్కోర్ ఎవరు వస్తుందో మీకు మంచి సర్వీస్ వస్తుంది. మనకు డీటీ రావచ్చు అండ్ మున్సిపల్ కమిషనర్ రావచ్చు, మంచి మంచి పోస్టులు అని రావచ్చు. ఇక సెక్షన్ ఆఫీసర్ లాంటివి రావాలంటే మీకు 375 రిజర్వేషన్ల 380 ఇట్లుంటే కూడా వస్తుంది. ఓకే, అందరికి కంగ్రాచులేషన్స్, ఆల్ బెస్ట్. ఇది నేను కేవలం ఎక్స్పెక్టెడ్ చేసి నా ఓన్గా అనాలిసిస్ చేసి చెప్పింది. ఇదే ఫైనల్ అయితే కాదు. ఫైనల్ అయితే టీజీపీఎస్సీ ఆయన ఇచ్చే కీ ఫైనల్, ఆయన ఇచ్చే రిజర్వేషన్ యొక్క కట్ ఆఫ్లే ఫైనల్. ఓకే, అర్థం చేసుకోండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.